Hi students, welcome back to Rise Smart Study. ఇవాళ మనం మ్యాథమెటిక్స్ మోడల్ ప్యాటర్న్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మన ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి అది కూడా చూడండి. ఈ సెకండ్ ప్రాబ్లం నుంచి టోటల్ అన్ని ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో మోడల్ పేపర్లో అన్ని ప్రతి ఒక్క ప్రాబ్లం చూద్దాము. సో మీరు ఈ స్టడీ ఛానల్ కాబట్టి కొత్తగా మీరు ఏమైనా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొంచెం క్లియర్గా యూస్ఫుల్ వీడియోస్ అనేవి మనం చూస్తూ ఉంటే మన నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. కాబట్టి ఇది మీకు హెల్ప్ఫుల్గానే మీరు ఫీల్ అవుతారు. ఒకవేళ మీకు కొత్తగా వచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో గెట్ ఇన్ టు ద సెకండ్ ప్రాబ్లం. ఏమన్నా చూడండి, చెక్ వెదర్ ద గివెన్ పాయింట్ ఏబిసి ఇచ్చేసాడు, ప్లేన్ ఆర్ కొలీనియర్. ఇవి రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసాము, మనకి తెలిసిన డిస్టెన్స్ ఏ టు బి మనకి ఎలా ఫార్ములా ఏంటిది, రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకుని కూడా మనం ఏ టు బి, బి టు సి, ఏ టు సి ఈ త్రీ వేస్ ప్రకారం మనం తీసుకున్నప్పుడు చూడండి ప్రాబ్లం చేసి చూద్దాము. సో ఏ పాయింట్ 3, a is equals to 3, -2, b is equals to -2, 8, c is equals to 0, 4. సో ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ని దీన్ని బేస్ చేసుకొని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. సో నాకు ఫస్ట్ ఏ నుంచి బికి, బి నుంచి సికి, సో ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అవి కొలీనియరా కాదనేది టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి సో ఏబి అనేది నాకు డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, x2 - రూట్ ఆఫ్ x2 -x1. ఇది ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఉంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. x2 - x1 y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు ఏ పాయింట్ అయితే ఏ 2 పాయింట్స్ అయితే నేను తీసుకుంటానో ఆ 2 పాయింట్స్ మాత్రం మనం ఇది x1, ఇది x2, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. ఇది x1, y1, x2, y2. సో ఆ విధంగా నేను ప్రాబ్లమ్స్ తీసుకున్నప్పుడు రూట్ ఆఫ్ నాకు x2 అన్నప్పుడు నాకు ఏమొస్తుంది, బి పాయింట్ దగ్గర -2 - x1 దగ్గర 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 అంటే నాకు ఏముంది ఇక్కడ 8 మైనస్ ఆఫ్, ఇక్కడ కూడా -2 ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు -2 - 3 రూట్ ఆఫ్ -2 - 3 -5 హోల్ స్క్వేర్ ప్లస్ 10 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే 25, 5 5 25, మైనస్ కూడా 2 టైమ్స్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 10 10s 100 is equals to రూట్ ఆఫ్ 25 + 100. 25 + 100 అంటే 125. ఇప్పుడు నాకు ఏబి వాల్యూ నాకు రూట్ ఆఫ్ 125 వచ్చింది. దాన్ని ఇంకా ఈ 125 ఇంకా సింప్లిఫై చేసుకుంటే 5 5s 25. సో కాబట్టి 5 స్క్వేర్ ఇంకా ఎలా రాసుకోవచ్చు, 5 5s 25 ఇంటూ 5. కొంచెం నాకు డైరెక్ట్గా అయితే లేదు, 12 12s 144, 13 13s 169. సో 144 169 మధ్యలో నాకు 125 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్లో లేదు. కాబట్టి నేను దీన్ని ఎలా రాసుకుంటాను అంటే 5 స్క్వేర్ 5 5s 25, 25 5s 125 కదా. ఇప్పుడు నేను ఈ స్క్వేర్ రూట్ లో ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి మాత్రం సపరేట్ గా. సో ఎలా రాసుకుంటానంటే రూట్ 5 స్క్వేర్ ఇంటూ రూట్ 5 సపరేట్ రాసుకుంటున్నా. సో రూట్ 5 సో క్యాన్సిల్ అయిపోతే 5 ఇంటూ రూట్ 5. అప్పుడు నాకు ఏబి వాల్యూ ఎంత వచ్చింది అంటే 5√5. ఏబి వాల్యూ ఎంత వచ్చింది, 5√5. సో ఇప్పుడు నేను అదేవిధంగా ఏబి అయిపోయింది, ఇప్పుడు బీసీ చేద్దాం. సో బీసీ పాయింట్ సేమ్ ఫార్ములా, జస్ట్ నేను పాయింట్స్ మార్చుకుంటున్నాను, బీసీ. సో బీసీకి రూట్ ఆఫ్ బీసీ పాయింట్స్ ఏమన్నాను, సో బీసీ కాబట్టి ఇప్పుడు ఇది x2 ఇది x1 అయిపోతుంది, 0 అనేది x2 అవుతుంది. సో 0 - -2 అంటే +2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 8. 4 - 8 అంటే రాసుకుందాం, 4 - 8 హోల్ స్క్వేర్
దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2 2s 4 ప్లస్ 8 లోంచి 4 పోతే 4 ఉంటుంది, మైనస్ లో ఉంది కాబట్టి స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 4 4s 16 అంతేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 16 ప్లస్ 4 అంటే 20. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 4 5s 20గా రాసుకోవచ్చా? ఎస్, 4 into 5, 4 5s 20. సో ఇప్పుడు నాకు ఈ 4 5s 20ని నేను ఈ 4ని 2 2s 2 square into 5, సో రూట్ లో వస్తుంది. ఇప్పుడు దీనికి నేను మల్టిప్లై అయింది కాబట్టి నేను సపరేట్ గా రూట్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే నాకు క్యాన్సిల్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంది కాబట్టి. 2 square కి రూట్ సపరేట్ గాను ఇంటూ రూట్ 5 కి సపరేట్ గా. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే నాకు 2 2s 4 అంటే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 మిగిలిపోతుంది, 2 రూట్ 5. సో అప్పుడు నాకేంటిది బీసీ వాల్యూ వచ్చేసేమో రూట్ 5, 2 రూట్ 5. అదేవిధంగా మనం లాస్ట్ కి మిగిలిపోయింది ఏసీ పాయింట్, ఏ నుంచి సి పాయింట్ ఉంటుంది. సేమ్ ఫార్ములా, ఏసీ is equals to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు నాకున్న పాయింట్స్ ఏంటిది, ఏ కి సి కి. 0 అనేదేమో నేను x2 అనుకుంటున్నాను, 3 వచ్చేసేమో x1 అనుకుంటున్నాను. 0 minus 3, 4 minus of minus 2 రాసుకోండి. 0 minus 3 whole square plus 4 minus of minus 2 అంటే plus 2, 4 plus 2 whole square. సో -3 పైన స్క్వేర్ ఉంది, స్క్వేర్ లో ఉందంటే మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, 3 3s 9 ప్లస్ 4 plus 2 6, 6 4 5 6 స్క్వేర్ అంటే 6 6s 36, రూట్ 9 plus 36. రూట్ 9 plus 36 అంటే ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 10 వచ్చేసి 10 30 45, రూట్ 45, రూట్ 45. మనకి 7 7s 49 ఉంది. సో మనకి 6 6s 36. సో పర్ఫెక్ట్ 45 లేదు కాబట్టి మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకుంటాము అంటే ఇందాక రాసుకున్నట్టే 3 3s 9 ఇంటూ 9 5s 45 అంటే 3 square ఇంటూ 5. సో సేమ్ దీన్ని సపరేట్ రాసుకుంటాను, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటాను, ఇంటూ 5 రూట్ 5. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 ఇంటూ అంటే 3 రూట్ 5. అప్పుడు నాకు ఏసీ వాల్యూ ఎంత వచ్చింది, 3 రూట్ 5. బీసీ వాల్యూ ఎంత వచ్చింది, 2 రూట్ 5. ఇప్పుడు నాకు ఏబి వాల్యూ అంటే ఇప్పుడు నేను సింపుల్ గా మీకు ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇప్పుడు నాకు ఏ నుంచి నాకు డైరెక్ట్ గా నాకు లాస్ట్ బి అనే పాయింట్ నేను తీసుకున్నప్పుడు ఈ పాయింట్లలో నేను సమ్ పాయింట్ ఇక్కడ నేను సి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ నుంచి సికి తీసుకున్నప్పుడు వచ్చేసేమో నాకు ఎంత వచ్చింది, 3 రూట్ 5, 3 రూట్ 5. సి నుంచి బికి తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే బి నుంచి సికి 2 రూట్ 5 అంతేనా, 2 రూట్ 5. ఇప్పుడు ఏ నుంచి బికి అంటే ఏ నుంచి బికి టోటల్ అంటే 3 + 2, 3 + 2 అంటే 5 రూట్ 5. సో మన కండిషన్ ప్రకారం ఏ అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బీసీ అంతేనా. సో నాకు ఏబి ఆల్రెడీ నేను కనుక్కుంటే 5 రూట్ 5 వచ్చింది, ఏసీ వచ్చేసామో 3 రూట్ 5 ప్లస్ బీసీ వచ్చేసామో 2 రూట్ 5. టోటల్ యాడ్ చేస్తే 5 రూట్ 5, 5 రూట్ 5. సో ప్రాక్టీస్ చేసి ఫాస్ట్ చేయొచ్చు. సో మనం ప్రాక్టీస్ అనేది మనకి ఎంత బాగుంది అనే దాన్ని బట్టి మనం ఇది ఫాస్ట్ చేయగలుగుతాం అనమాట. ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఆ మెథడ్ కూడా చూద్దాం. సో ఆ మెథడ్ ఏంటంటే సేమ్ ఏ పాయింట్స్ తీసుకుంటాము, ఏ పాయింట్స్ తీసుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ ఇలా చేద్దామా, ఆ ప్రాబ్లం కూడా చూద్దాం. చూడండి సెకండ్ మెథడ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అయింది హాఫ్ ఇంటూ, ఇది ఇది చాలా ఇంపార్టెంట్, 1 2 3 గా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ అనమాట. ఫస్ట్ 1 యూజ్ చేసుకున్నాము అంటే సో నెక్స్ట్ వైలో x1 y2 మైనస్ y3 1 2 3 సెట్ అయిపోయిందా. నెక్స్ట్ 1 తో ఎండ్ అయిపోయింది కాబట్టి 1 తో స్టార్ట్ చేసిన కాబట్టి 2 నెక్స్ట్ 2 3 1 మళ్ళీ ఇక్కడ 2 తో ఎండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 3 తో స్టార్ట్ చేస్తాం, 3 నెక్స్ట్ 1 నెక్స్ట్ 2. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఈ ఫార్ములా రాసుకోవచ్చు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇంకోటి కూడా ఉంది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్.
సో మనం ఇది యూజ్ చేసుకొని మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది 0 వచ్చిందంటే అవి కొలీనియర్ గా ఉన్నాయని అర్థం. సో 1/2 ఇంటూ, సో నాకు ఇక్కడ పాయింట్స్ వస్తుంది, ఇది x1, 3 అనేది x1 -2 y1, ఇది x2 y2, x3 y3. సో ఈ పాయింట్స్ తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు x1 అంటే 3 ఇంటూ y2 వచ్చేసామో 8 మైనస్ y3 వచ్చేసామో 4, x2 వచ్చేసామో -2, y3 వచ్చేసామో 4 మైనస్ y1 వచ్చేసామో -2, మైనస్ ఆఫ్ మైనస్ +2 అయిపోతుంది, ప్లస్ x3 వచ్చేసామో 0. అటు టోటల్ ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఎందుకంటే మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది, దాన్ని చేయాల్సిన అవసరం లేదు. సో 1/2, సో 8 - 4 అంటే 4, ఆల్రెడీ 3 ఇంటూ 4 మైనస్ ఆఫ్ -2, సో 4 + 2 అంటే 6. సో మోడ్ నెక్స్ట్ 1/2, 3 4 12 మైనస్ 6 2 12, 12 - 12 అంటే టోటల్ 0 అయిపోతుంది. సో నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మోడ్ లోపల మొత్తం ఇది మొత్తం 0 అయిపోతుంది. 0 × 1/2 ఎనీథింగ్ ఈజ్ 0. సో నాకు ఇప్పుడు ఇది మొత్తం నాకు కొలీనియర్ కిందకి వస్తుంది. సో దీస్ వన్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ మెథడ్ ఇది, సెకండ్ మెథడ్ ఇది అనమాట. ఈ రెండు మెథడ్లో మీరు ఏదైనా ఒకటి చేస్తే చాలు, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం.